జిల్లాలో అత్యంత నిరుపేదలకు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. గురువారం మధ్యాహ్నం 4 గంటలకు కోటిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయంలో మెదక్ హౌస్ పరిశీలించిన దేవులపల్లి గ్రామ పరిసరాలను గురువారం కలెక్టర్ పరిశీలించారు. కోటిపల్లి మండలం దేవులపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పనులు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో మోడల్ హౌస్ పరిశీలించిన కలెక్టర్ మాట్లాడుతూ ఎంపీడీఓ కార్యాలయం ఇందిరమ్మ మోడల్ హౌస్ చక్కగా నిర్మించాలని, ఆ మోడల్ హౌస్లో లబ్ధిదారులను సందర్శించాలని, ఈ మోడల్ హౌస్ ఇంటి నిర్మాణం చేపట్టాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 9,000 ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ఇప్పటివరకు 3,500 మంది లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణం చేపట్టారని, 400, 500 ఎస్ఎఫ్టీ మధ్యలో ఇండ్ల నిర్మాణం చేపట్టాలన్నారు. ఈ పథకం అనేది అత్యంత నిరుపేదలకని గుర్తించాలన్నారు. మిగతా లబ్ధిదారులు తదగతిన ముందుకు వచ్చి ఇండ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. ప్రభుత్వ అర్హులైన వారికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అనంతరం దేవులపల్లి గ్రామంలో పర్యటించి పరిసరాలను పరిశుభ్రత, వర్షాకాలంలో దృష్టిలో ఉంచుకొని దోమల నివారణ తీసుకుంటున్న చర్యలు పరిశీలించారు. కలెక్టర్ స్వయంగా నిల్వ ఉండి గోళాలు, పాత టైర్లు పరిశీలించి వాటిని పారబోశారు. ఈ వర్షాకాలం నేపథ్యం దోమల వలన వ్యాపించే డెంగ్యూ, మలేరియా వ్యాధి సోకకుండా ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. రహదారులు, ఇంటి పరిసరాల్లో వర్షం నీరు నిలవకుండా వెంటనే తొలగించాలని, తగు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటి పరిసరాల్లో కూలర్లు, నీటి తీసేయాలన్న సంబంధిత కూలర్లు, నీటి తొట్టెలు, టైల్స్ వాటిలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాల పరిశుభ్రత, అంటువ్యాధుల నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న డ్రై డే కార్యక్రమాన్ని పంచాయతీ, వైద్య, మున్సిపల్ శాఖల అధికారులు పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమం కోటిపల్లి మండల ఎంపీడీఓ, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎవరికైతే బెనిఫిషియర్ వాళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి మోడల్లో చూపెట్టినట్టయితే దాన్ని వాళ్ళు ఒక మోడల్ లాగా తీసుకొని వాళ్ళ దగ్గర కూడా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. సో మన జిల్లా వ్యాప్తంగా మొత్తంగా సుమారుగా 9,000 హౌజెస్ మనము ఈ ఫస్ట్ ఫేజ్లో మనం ఇప్పుడు శాంక్షన్ ఇచ్చినాం. దాంట్లో సుమారుగా ఒక 3,500 హౌజెస్ వరకు ఆల్రెడీ వాళ్ళు స్టార్ట్ చేసేసుకున్నారు. సో ఇంకా వేరే స్టార్ట్